ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గుండె దడగా ఉండడం, హెడేక్స్ ఇవి కాకుండా జా దగ్గర చాలాసార్లు ఒక ప్రెషర్ ఫీల్ అవుతాం, ఇలా టైట్గా పట్టేసినట్టు. అది కూడా బ్లడ్ ప్రెషర్కి ఒక సంకేతం అంటారా? కొన్నిసార్లు హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా జా పెయిన్ అట్లా వస్తూ ఉంటాయి అనమాట. సో ఏదున్నా సరే అట్లీస్ట్ బీపీ చెక్ చేసుకోవడమో, ఒక ఈసీజీ తీసుకోవడమో, ఇట్స్ మినిమల్ బేసిక్ థింగ్. సో ఆ టార్గెట్ బీపీ షుడ్ బి 130, అంటే బిలో 140 టార్గెట్ బీపీ మెయింటైన్ చేయమంటారు. సాల్ట్ ఒకటి చూసాము, ఈ కాఫీ టీ తాలూకు చూసాము. డైటరీ హ్యాబిట్స్ పరంగా ఇంకా ఏ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్స్ తినదంటారు కొంతమంది. ఈజ్ ఇట్ ఐ డోంట్ బికాస్ ఆఫ్ ద సోడియం కంటెంట్ ఆర్ వాట్, కానీ అగ్రెషన్ని ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ తినద్దంటారు. అందుకని వన్స్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ వచ్చింది అంటే వీ ఆల్వేస్ టెల్ దెమ్ టు రిస్ట్రిక్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, రెడ్ మీట్ డెఫినెట్గా రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాము. అంటే అట్లీస్ట్ అంటే లో బీపీ అంటూ ఉండదంటారు, నిజం అది? సో లో బీపీ అంటే ఏంటంటే చాలా మందికి, కొంతమందికి బేస్ లైన్ బీపీ అనేది కొంచెం లోవర్ సైడ్లో ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఎక్కువ ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే బీపీ చెక్ చేసుకోవడంలో మనం ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ నుంచి కుర్చీకి డాక్టర్ గారు రండి మేడం కూర్చోండి అని అక్కడ కూర్చోబెడతారు. ఇటు నుంచి అటు వెళ్ళి కూర్చోగానే బీపీ చూస్తే 160 వాట్ ఎవర్ ఎంతో ఉండొచ్చు. రెండోసారి చెక్ చేస్తే డిజిటల్ మీటర్లో ఇట్ సడన్లీ కమ్స్ డౌన్ టు 120. సో ఏ బీపీ ఆపరేటర్స్ ఇస్ యాక్యురేట్? ఇదివరకు ఆ కన్వెన్షనల్ ఇది చూసేవాడు, అది రైట్. సో బీపీ ఆపరేటర్స్ అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా బీపీ ఆపరేటర్స్ వచ్చేసినాయి. మేము కూడా కొంతమంది పేషెంట్స్ సార్ ఇంట్లో బాగానే ఉంటుంది, ఇక్కడే ప్రతిసారి ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇంట్లో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నార్మల్ ఉంటుంది అని చెప్తే నెక్స్ట్ టైం బీపీ ఆపరేటర్స్ తీసురండి, మేము రెండు కంపేర్ చేసి చూస్తామని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు హాస్పిటల్స్లో, క్లినిక్స్లో ఏంటంటే రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. వెదర్ అవి క్యాలిబ్రేషన్ అవి చేసి ఈ బీపీ మెషిన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా అని క్యాలిబ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉండే మెషిన్కి క్యాలిబ్రేషన్ అనేది మనకు తెలియదు. మనం స్విచ్ నొక్కుతాము, అది బీపీ చూపిస్తుంది, కరెక్టా కాదా అని. కొన్ని ఇప్పుడు లేటెస్ట్ కొన్ని బీపీ మెషిన్స్ వచ్చినాయి, అవి మీరు అన్నట్టు ఒక 2-3 రీడింగ్స్ ఆటోమేటిక్గా తీసుకుని దాన్ని ఒక మీన్ అనేది అది చెప్తుంది అనమాట. సో అందుకే ఈవెన్ ఎవరన్నా వచ్చినా కూడా బీపీ 160 ఉంటే వెంటనే ట్యాబ్లెట్ పెట్టడం అట్లా ఏం చేయం. సో కొన్ని రోజులు మానిటర్ చేస్తాము, లేకపోతే ఒక 10 నిమిషాలు కూర్చోమనో, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ రిపీట్ చేసి చూస్తూ ఉంటాం. ఈవెన్ మేము డయాగ్నోస్ చేయడానికి కూడా అట్లీస్ట్ 2-3 రీడింగ్స్ బీపీ హయ్యర్ లెవెల్లో ఉంటేనే వాళ్ళు డయాగ్నోస్ చేస్తాం. సో ఒకటి నార్మల్గా ఉండి ఒకటి అబ్నార్మల్గా ఉంటే వీ ఆల్వేస్ కన్సిడర్ ఇట్ టు బి ఫ్లక్చువేషన్. సమ్టైమ్స్ మనం వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాము. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో బీపీ ఎక్కువ ఉంటుంది, ఇంటికి వస్తే బీపీ తక్కువ ఉంటుంది. సో అదే ఇంట్లో వాళ్ళ ఆవిడని చూస్తే బీపీ ఎక్కువ ఉంటుంది, అది రొటీన్గా చూస్తూ ఉంటాం. సో ఆ వేరియేషన్ అనేది మనం ఆల్వేస్ మనం రెగ్యులర్గా చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకునే ఏదైనా ఓకే నా బీపీ ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాం. చాలామందికి ఇప్పుడు మనం క్యాంప్స్ పెడతాం. క్యాంప్స్ పెట్టినప్పుడు చాలామంది వస్తారు, ఓకే బీపీ చెక్ చేస్తాం, 160 ఉంది, 150 ఉంది, ట్యాబ్లెట్ రాసి ఇచ్చేస్తాం. కొంతమందికి బీపీ ఫాలో అయిపోద్ది, కొంతమందికి ఫాలో అప్ ఉండదు. సో ఏంటంటే ఒకేసారి బీపీ మానిటర్ చేసి కన్ఫర్మ్డ్గా ఉందని చెప్పడానికి మన దగ్గర ఓన్లీ ఈసీజీ 2D ఎకో తీసుకుని దాంట్లో బీపీ చేంజెస్ ఉన్నాయి అంటే 2 రీడింగ్స్ తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకుంటాం. అంతేగాని ఇమీడియట్గా మెడికేషన్ తీసేసుకోవాలి అని కూడా మేము ఎప్పుడు అడ్వైస్ చేయం. అపార్ట్ ఫ్రమ్ ద సిమ్టమ్ మీరు చెప్పింది ఫెటీగ్ ఒకటి, విపరీతంగా గుండె దడగా ఉండడం, హెడేక్స్ ఇవి కాకుండా జా దగ్గర చాలాసార్లు ఒక ప్రెషర్ ఫీల్ అవుతాం, అన్బిలీవబుల్ ప్రెషర్. అది ఇట్స్ నాట్ పెయిన్, ప్రెషర్ లాగా ఉంటుంది, మొహం అంతా ఇలా టైట్గా పట్టేసినట్టు. అది కూడా బ్లడ్ ప్రెషర్కి ఒక సంకేతం అంటారా? సో నేను ఇందాక చెప్తున్నట్టు ఈ పంపింగ్ ఏదైతే ఫస్ట్ థింగ్ ఇట్ గోస్ టు ద బ్రెయిన్. సో బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్, హై ప్రెషర్ ఉన్నప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు బ్యాక్ సైడ్ హెడేక్ రావచ్చు, జా పట్టేసినట్టు ఉండొచ్చు, ఫుల్ సెంట్రల్ హెడేక్ రావచ్చు. సో దిస్ ఆల్ ఆర్ కంపారిటివ్లీ సేమ్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు అది తరచూ అవుతుంటే డాక్టర్ని సంప్రదించాలి ఎనీవే. అంటే జా పెయిన్, జా పట్టేసినట్టు అంటే దట్స్ వాట్ దెర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫరెన్స్. వాళ్ళు పేషెంట్స్ మనకి ఎలా చెప్తారు అన్నది కూడా మనం చూసుకోవాలి. కొన్నిసార్లు హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా జా పెయిన్ అట్లా వస్తూ ఉంటాయి అనమాట. సో ఏదున్నా సరే అట్లీస్ట్ బీపీ చెక్ చేసుకోవడమో, ఒక ఈసీజీ తీసుకోవడమో, ఇట్స్ మినిమల్ బేసిక్ థింగ్. వాట్ ఈస్ ఎ గుడ్ నార్మల్ బీపీ? నార్మల్ బీపీ మేము టార్గెట్ 130/80 మెయింటైన్ చేయమని చెప్తాం. 120/80 ఈజ్ ఎ నార్మల్ బ్లడ్ ప్రెషర్. నార్మల్ లెఫ్ట్ వెంట్రికులర్ ప్రెషర్ ఎంతంటే 120/80 అని చెప్తాం. సో ఆ టార్గెట్ బీపీ షుడ్ బి 130, అంటే బిలో 140 టార్గెట్ బీపీ మెయింటైన్ చేయమంటాం. చాలామంది మా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు, 160 నాది నార్మల్ సార్, 160 ఇంతే ఉంటుంది, నాది 180 ఇది నార్మల్ సార్, నాకు చాలా రోజుల నుంచి ఇంతే ఉంటుంది అంటే అంతే ఉంటుంది కాదు, అది రెగ్యులరైజ్ చేసుకోవాలి, నార్మల్ చేసుకోవాలి, మెడికేషన్స్ వాడాలి. మేము కొన్నిసార్లు పేషెంట్స్కి అంటే
అంటిల్ అన్లెస్ దే హ్యావ్ సంథింగ్ ఏదన్నా వాళ్ళకి జరిగితేనే అప్పుడు వాళ్ళ రియలైజేషన్ వస్తుంది. అప్పుడు దాకా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వాడాలి నేను రోజు మందులు, 2-3 మందులు ఎందుకు వాడాలి బీపీకి అనే ఐడియాలజీలో ఉంటారు. డాక్టర్ రంగారెడ్డి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కాఫీ టీ తాగొచ్చా? సో కాఫీ టీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అంటే ఒక కాఫీ ఒకటి లేకపోతే అట్లా లిమిట్గా తాగితే ఓకే. చాలామంది పొద్దున 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 తాగుతుంటారు కెఫిన్. సో అదేంటంటే హార్ట్ మీద కొంచెం ప్రెషర్ పెడుతుంది, కొంచెం హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల కంపారిటివ్లీ ఆ బీపీ అనేది మీ నార్మల్ సెగ్మెంట్ కన్నా కపుల్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మేము ఎక్కువ కాఫీస్ అయితే తాగొద్దు అంటాం. కాఫీ ఆన్ ఎ లిమిట్ బేసిస్ ఇట్స్ ఫైన్, బట్ నాట్ ఆన్ ఎ హెవీ బేసిస్ అనమాట. సాల్ట్ ఒకటి చూసాము, ఈ కాఫీ టీ తాలూకు చూసాము. డైటరీ హ్యాబిట్స్ పరంగా ఇంకా ఏ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్స్ తినదంటారు కొంతమంది. ఈజ్ ఇట్ ఐ డోంట్ బికాస్ ఆఫ్ ద సోడియం కంటెంట్ ఆర్ వాట్, కానీ అగ్రెషన్ని ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ తినద్దంటారు. ఇది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ క్లినికల్, మీకు అలోపతిలో ఉందో లేదో తెలియదు, కానీ ఆయుర్వేదంలో చెప్తారు. వాట్ యూ సే సార్? సో హెవీ మీట్స్ కానీ హెవీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి తినొద్దంటాం జనరల్గా. సో మీరు చూసుకుంటే ఇప్పుడు మేము ఇవన్నీ వి కన్సిడర్ యాజ్ లైక్ ఏ ఫ్యామిలీ లాగా. ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, డిస్లిపిడిమియా, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏంటంటే అలా గెట్ టుగెదర్ లాగా అవుతూ ఉంటాయి వాటికి. సో అందుకని వన్స్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ వచ్చింది అంటే వీ ఆల్వేస్ టెల్ దెమ్ టు రిస్ట్రిక్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, రెడ్ మీట్ డెఫినెట్గా రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాము. అంటే అట్లీస్ట్ అంటే మీరు రెగ్యులర్గా అదే చాలామంది దే హ్యావ్ వీ గెట్ సమ్ ఫారెన్ పేషెంట్స్ కానీ, చాలామంది కొంత అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఎవ్రీడే మీట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇట్లాగా బోర్డర్ లైన్ ప్రీ హైపర్ టెన్షన్ రేంజ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా చెప్తాం, మీరు ఎక్కువ సీ ఫుడ్ అంటే ఫిష్ తీసుకోండి, లేకపోతే చికెన్ అది కూడా లిమిట్గా తీసుకోండి, వీక్లీ లిమిట్ చేసుకోండి, అట్లా చెప్తాం. సో రెడ్ మీట్స్ కానీ ఇంకా లైక్ హెవీ ప్రాసెస్డ్ హై క్యాలరీ ఫుడ్ అవి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే డెఫినెట్లీ ద మెటబాలిజం ఈజ్ వాట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్. సో బాడీలో మెటబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది కంట్రోల్ చేయాలన్నా, బీపీ కంట్రోల్ చేయాలంటే ఇంకా ఇంపార్టెంట్. సో అందుకని ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, రెడ్ మీట్ కానీ, హెవీ మీల్స్ కానీ అవి రిస్ట్రిక్ట్ చేసుకుంటే దిస్ విల్ బి కంట్రోల్ ప్యారలల్లీ. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్? జిమ్మా? మజిల్ స్ట్రెంథనింగ్ దానికి అట్లా మేము ఎప్పుడు చెప్పం. వీ ఆల్వేస్ టెల్ దెమ్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ చేయమంటాం. వాకింగ్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, ఏదైనా గేమ్ ఆడడం అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, ఏదైనా ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హైపర్ టెన్షన్. మనం జిమ్ అనేది ఏంటంటే ఓన్లీ మజిల్ స్ట్రెంథనింగ్కి యూస్ చేస్తూ ఉంటాం. బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ మనకి అది జిమ్మే చేయాలి అట్లా ఏం కాదు. బట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్వేస్ హెల్ప్స్ ఫర్ హైపర్ టెన్షన్. సో కొన్ని నేను పారామీటర్స్ చెప్తాను ఫర్ హార్ట్ హెల్త్ అండ్ ఓవరాల్ వెల్బీయింగ్. వాటి తాలూకు రీడింగ్స్ ఎంత ఉంటే ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్ బీపీకి మీరు 130 లోపు ఉండాలి, 120/80 ఈజ్ ఐడియల్ అన్నారు. అలాగే ఇస్ దర్ సంథింగ్ కాల్డ్ లో బీపీ? సపోజ్ 105/77 ఉందనుకోండి, ఇస్ దట్ లో? ఇట్స్ నాట్ లో, పర్వాలేదు. లో బీపీ అంటూ ఉండదంటారు, నిజం అది? సో లో బీపీ అంటే ఏంటంటే కొంతమందికి బేస్ లైన్ బీపీ అనేది కొంచెం లోవర్ సైడ్లో ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఎక్కువ ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్ బీపీఏ 100 అట్లా ఉంటుంది, అందరికీ 90 అట్లా ఉండదు, అట్లీస్ట్ 100, 105, 110 అట్లా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫ్లక్చువేషన్స్ ఈజీగా అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు డీహైడ్రేషన్ ఉన్నా, ఒకవేళ చాలాసేపు కూర్చుని లెగిసినా వాళ్ళకి కొంచెం కళ్ళు తిరగడం, బ్లాక్అవుట్స్ రావడం, అట్లాంటి ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో ఇదేంటంటే ఫిజియలాజికల్గానే కొంతమందికి అట్లా ఉంటుంది. సో వాళ్ళకి కూడా లైఫ్ స్టైల్ మెజర్సే చెప్తాం. కొంచెం సాల్ట్ ఎక్స్ట్రా తీసుకోమని, డిహైడ్రేషన్ ఉండకుండా. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎప్పుడు చెప్పం. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ బ్యాడ్ ఫర్ ఎవ్రీబడి. సో లిటిల్ బిట్ సాల్ట్ కంటెంట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోమని చెప్తాము. హైడ్రేషన్ బాగా ఉండాలని చెప్తాం. వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండాలి. నార్మల్గా 1-2-3 లీటర్స్ తీసుకుంటే ఎక్స్ట్రా ఇంకో 1-2 లీటర్స్ ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్తా ఉంటాము. సో ఏమన్నా వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏమన్నా చేస్తున్నప్పుడు సాక్స్, షూ కొంచెం హై లెంత్ సాక్స్, ఎందుకంటే మన కాళ్ళు మజిల్స్ విల్ యాక్ట్ లైక్ ఎ పంప్స్, అవి కూడా బ్లడ్ ప్రెషర్కి పంప్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో లాంగ్ సాక్స్ కానీ, షూ కానీ యూస్ చేస్తే మన బీపీ అట్లీస్ట్ ఆ ఫ్లక్చువేషన్ అవ్వకుండా ఉంటుంది. ఇట్ విల్ బి మెయింటైన్ ఆన్ ద నార్మల్ లెవెల్. కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ ఎంత ఉండాలి డాక్టర్ గారు? LDL 100 ఈజ్ ఐడియల్.
ఓకే 100 ఈజ్ ఎ నార్మల్ లెవెల్. సో ఇప్పుడు కొంతమందికి బ్లాకేజ్ ఉంటాం, కొంచెం మైనర్ బ్లాకేజ్ ఉంటాం, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాం, అట్లాంటి వాళ్ళకి 70 to 100లో మెయింటైన్ చేయమని చెప్తాం. సో 100 కాదు 106 ఉంది నేను ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాలా అట్లా ఏం కాదు. మేము 100 to 120 మధ్యలో మైల్డ్, దిస్ ఇస్ ఆల్ లైక్ రిస్క్ స్ట్రాటిఫికేషన్. ఏదైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డిసీజ్ ఉంది అని అంటే డెఫినెట్గా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తాం, 70 బిలో మెయింటైన్ చేస్తాం. సో రిస్క్ ఉంది అని అంటే మైల్డ్ రిస్క్ 100 to 120 మైల్డ్ రిస్క్, సో 120 130 లోపల మెయింటైన్ చేసుకోమని చెప్తాం మైల్డ్ రిస్క్ ఉన్న వాళ్ళు. 120 130 పైన ఉన్న వాళ్ళకి డెఫినెట్గా అది కంట్రోల్ పెట్టాలి. స్టాటిన్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇమీడియట్గా పెడతాము. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేకపోతే విల్ గివ్ దెమ్ టైం, 3 months 5 months మంచి డైటరీ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకుని స్టిల్ ఆన్ ద హయ్యర్ లెవెల్లో ఉంది అని అంటే డెఫినెట్గా విల్ స్టార్ట్. ట్రైగ్లిజరైడ్స్ ట్రైగ్లిజరైడ్స్ we always say is normal is 150. సో అంటిల్ అన్లెస్ ట్రైగ్లిజరైడ్స్ ఈజీగా ఫ్లక్చుయేట్ అవుతుంది. మీరు ఒక 1 weekలో థిక్ కర్డ్ తీసుకున్నారు, లేకపోతే ఏదైనా పఫ్స్ తీసుకున్నారు, కొంచెం హై క్యాలరీడ్ రిచ్ క్యాలరీడ్ ఫుడ్ తీసుకున్నారు, అది డెఫినెట్గా షూటప్ అయిపోతుంది. సో 1 instance డైరెక్ట్గా తీసుకోకూడదు. కొంతమందికి ఫెమిలియల్ హైపర్ ట్రైగ్లిజరైడమీ అని ఉంటుంది, అది 100sలో ఉంటుంది, కొంతమందికి 1000sలో ఉంటుంది. వాళ్ళకి డెఫినెట్గా మెడికేషన్స్ వాడి దాన్ని కంట్రోల్ చేస్తాం అలాంగ్ విత్ డైట్. సో డబల్ అట్ 150 అంటే 300 పైన ఉంటే మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే స్టార్ట్ చేయం. హెచ్డిఎల్ 40-45 అట్లీస్ట్ యావరేజ్ రేంజ్. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్త డ్రగ్స్ కూడా వచ్చినాయి హెచ్డిఎల్ పెంచడానికి. సో అది ఓన్లీ మేము కార్డియాక్ స్టాటిన్ హై డోస్ ఇస్తున్నాము, ఎల్డిఎల్ మెయింటైన్ చేయడానికి, హెచ్డిఎల్ మెయింటైన్ అవ్వట్లేదు విత్ డైటరీ థింగ్స్ అంటే దానికి ఇప్పుడు ఎక్స్ట్రా మెడికేషన్స్ అవి వాడుతున్నాం. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, ఎల్డిఎల్ తగ్గడంతో పాటు ఇట్స్ ఆల్ లైక్ వన్ ఆల్గరిథం. ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తుంటే ఇట్స్ అన్ ఆల్గరిథం వేర్ టోటల్ కొలెస్ట్రాల్ నుంచి దీన్ని డివైడ్ చేసి మనకి చూపిస్తారు. ఓకే, సో ఆ ప్రాసెసింగ్ అనేది మనకి మెటబాలిజం బట్టే ఉంటుంది. సో హెచ్డిఎల్ మన డైటరీ హ్యాబిట్స్, మన ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందో జెనెటిక్గా కూడా కొంచెం కాంపోనెంట్ ఉంటుంది. ఆ హెచ్డిఎల్ అట్లీస్ట్ 40 అబవ్ మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఐడియల్. 40-45 అబవ్ మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ బి ఐడియల్. అండ్ ఆఫ్ కోర్స్ ఫైనలీ హెచ్బిఏవన్సీ. సో హెచ్బిఏవన్సీ మనం రేంజ్ చూసుకుంటే 5.7 to 6.5 వి సే లైక్ ప్రీ డయాబెటిక్ రేంజ్ అని చెప్తాం. అట్లీస్ట్ 5.7 బిలో అనే హెల్దీ ఇండివిజువల్ మెయింటైన్ చేయమని చెప్తాం. ఇఫ్ దే ఆర్ డయాబెటిక్ 6.5+ ఉంటే ఇనిషియల్గా విల్ టెల్ దెమ్ డైట్ అది చేసి అట్లీస్ట్ ఒక 2-3 months రెగ్యులరైజ్ చేసుకుని చెక్ చేసుకుందాం అని చెప్తాం. 6.5 బిలో మెయింటైన్ చేయమని చెప్తాం ఈవెన్ డయాబెటిక్ పీపుల్కి. మంచి కంట్రోల్ అంటే వర్స్ డయాబెటీస్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి 7 బిలో ఇస్ యావరేజ్ కంట్రోల్, 6.5 బిలో ఇస్ ఎ గుడ్ కంట్రోల్. సో 5.7 బిలో ఈజ్ ఆర్ టార్గెట్. ఎప్పుడు మనం అదే టార్గెట్ కింద పెట్టుకోవాలి. సో 6.2 ఉంది, 6.3 ఉంది, అట్లీస్ట్ 6 లోపల వస్తే ఇట్ విల్ బి ఎ గుడ్ కంట్రోల్. అమేజింగ్ అసలు డాక్టర్ రంగారెడ్డి గారు. ఐ థింక్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సో హైపర్ టెన్షన్ డే సందర్భంగా మీ సూచన మా సాక్షి ప్రేక్షకులకి. సో హైపర్ టెన్షన్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేదు. ఒకటి, రెగ్యులర్గా చెకప్స్ చేసుకునే వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉన్నారు. అట్లీస్ట్ టీనేజ్ ఏజ్ నుంచి రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకో ఏదన్నా ఒక క్లినిక్కో అప్పుడప్పుడు వెళ్ళి ఒక బీపీ లైక్ హార్ట్ రేటు ఇవి అన్న రెగ్యులర్ బేసిస్ చెక్ చేసుకుని మనకి బోర్డర్ లైన్లో ఉంది, ఓకే 130 to 140 మధ్యలో ఉంది, 140 రేంజ్లో ఉంది, మనం కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేద్దాం, డైటరీ చేంజెస్ చేద్దాం, కొంచెం ఏదన్నా ఎక్సర్సైజ్ చేద్దాం అనే ఒక ఐడియాలజీ మనం డెవలప్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఏ లాంగ్ టర్మ్. హైపర్ టెన్షన్ అనేది చాలామందికి ఏంటంటే ఓకే ఏముంది కంట్రోల్ చేసుకోవచ్చులే, లేకపోతే 4 రోజులు మందులు వాడేసి ఆపేసేయచ్చులే అని చూస్తూ ఉంటాము. బట్ హార్ట్ డిసీజ్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ చాలా లైక్ కంట్రోల్ లేకపోతే చాలా ఈజీగా ఎర్లీగా వచ్చేస్తూ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే కొంచెం ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మనకి ఏదన్నా అయిన తర్వాత, ప్రాబ్లం వచ్చిన తర్వాత బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మనం దాన్ని కంప్లీట్లీ రివర్స్ చేసుకునే పరిస్థితే ఉండదు. సో మనం ముందుగానే దాన్ని డిటెక్ట్ చేసుకోవడానికి బేసిక్ సింపుల్ థింగ్స్, సింపుల్ డయాగ్నోసిస్, అట్లీస్ట్ ఒక మనం పక్కనే ఎవరో ఒకరు ఉంటారు, లేకపోతే మన పేరెంట్స్కి, మా ఫాదర్కో మదర్కో బీపీ ఉంటుంది, వాళ్ళ దగ్గర బీపీ మెషిన్ ఉంటుంది, మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుందాం అనే ఒక అట్లీస్ట్ ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ చేస్తే ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే రోజు దట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్. డాక్టర్ రంగారెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ వెరీ ఇన్ఫర్మేటివ్ డీటెయిల్డ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.